నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో అండర్ 40,000 పీసీ బిల్డ్ వీడియో అయితే చేస్తున్నాయి. ఈ వీడియో చూపించే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఇంటెల్ i5 10400F ప్రాసెసర్ యూజ్ చేస్తున్నా. మీరు అనొచ్చు అన్న 10th జనరేషన్ ఎందుకు అంటే ఇక్కడ చూసుకోవచ్చు ప్రైస్ అనమాట 9,000 రూపీస్కి మీకు 6 కోర్ 12 థ్రెడ్ ప్రాసెసర్ వస్తుంది అనమాట. మీరు 12th జనరేషన్ కూడా వెళ్ళొచ్చు, కానీ నేను ఏమంటున్నా అంటే బెటర్ తక్కువలో వస్తుంది కదా, మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇప్పటికీ 10th జనరేషన్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ మంచి ప్రాసెసర్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మీకు CPU ఫ్యాన్తో అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. దీంట్లో స్టాక్ CPU ఫ్యాన్ వస్తావు కాబట్టి మీకు హెడేక్స్ ఏం లేవు. అండ్ ప్రాసెసర్ సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే అఫీషియల్ ఇంటెల్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే ఇది 14 nm ఆర్కిటెక్చర్ అనమాట. i5 10400F అంటే ఇట్లా మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే రాదు. 6 కోర్ 12 థ్రెడ్స్తో పాటు వస్తుందన్నమాట. ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. బేస్ 2.90 GHz ఉంది, టర్బో బూస్ట్ చేసే మాత్రం 4.90 GHzకి వెళ్తుంది. ఈ ప్రాసెసర్ సరికి అయితేనేమో 2020లో రిలీజ్ అయింది. 2-3 years బ్యాక్ అనమాట. కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇప్పటికీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అన్నమాట. పవర్ చూసుకుంటే మాత్రం 65 watts పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది. తర్వాత ర్యామ్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 266 MHz ర్యామ్ మ్యాక్సిమం స్పీడ్ వస్తుంది అన్నమాట. సో ఇది నోట్ చేసుకోండి, దీనికి యూస్ఫుల్ అవుతుంది. మీకు LGA 1200 సాకెట్తో పాటు వస్తుంది, 100 degrees సెంటిగ్రేడ్స్. తర్వాత ఇన్స్ట్రక్షన్ సెట్స్ అయితే మీకు అన్ని తెలిసింది, 64-bit ఆర్కిటెక్చర్. ఇవన్నీ కూడా మీకు నార్మల్గా తెలిసినాయి, సపరేట్గా ఫీచర్స్ అయితే ఏం లేవు, సపరేట్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో కమింగ్ టు మదర్ బోర్డ్కి వచ్చేసరికి అయితేనేమో Asus Prime H510M-E మదర్ బోర్డ్ అనమాట. నేను ఆల్రెడీ ఈ మదర్ బోర్డ్ యూజ్ చేస్తున్నా. ఇది నేను 11th జనరేషన్కి యూజ్ చేస్తున్నా అనమాట. సో 11th జనరేషన్ 10th జనరేషన్కి 2,000 రూపీస్ ప్రాసెసర్ కార్డ్ డిఫరెన్స్ వస్తుంది. ఒకవేళ మీరు 2,000 ఎక్స్ట్రా స్పెండ్ చేయాలనుకుంటే ఇట్లా మీరు 11th జనరేషన్ ప్రాసెసర్ అయితే తీసుకోవచ్చు అనమాట. ప్రస్తుతంగా నేను 10th జనరేషన్ తీసుకున్నవి. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్ మదర్ బోర్డు కంపాటబుల్ ఉంది. అండ్ కంపాటబుల్ డౌట్ రావచ్చు మీకు కంపాటబుల్ కాదని. సో అఫీషియల్ ఇక్కడ సపోర్ట్ లిస్ట్ ఉందన్నమాట. సో ఆసూస్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. అండ్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ CPU మెమరీ సపోర్ట్ లిస్ట్లో కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి i5 10400F 10400 10400 అనేసి చాలా వేరియేషన్స్ ఏవైతుందో ప్రాసెసర్ మీద. ఇక్కడ మీకు 10400T కూడా ఉంది, 10500 ఉంది. సో ఈ మదర్ బోర్డ్కి ప్రాసెసర్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. సో ఈజీగా ఆ ప్రాసెసర్ అయితే పెట్టచ్చు అనమాట. సో ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు, దానిపైన మీరు M.2 సపోర్ట్ కూడా ఉంది. ఆ M.2 సపోర్ట్ అయితే పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ పోర్ట్స్ చూసుకుంటే ఇక్కడ బాగానే మంచి పోర్ట్స్ ఇచ్చారు. సో ఫస్ట్ చూసుకుంటే PS2 కనెక్టర్స్ అయితే ఇచ్చారు, స్టిల్ ఇప్పటికి యూజ్ చేస్తారు. VGA పోర్ట్, డిస్ప్లే పోర్ట్, HDMI పోర్ట్, రెండు USB 2.0 పోర్ట్స్, 2 USB 3.0 పోర్ట్స్ ఇచ్చారు, ఈథర్నెట్ పోర్ట్ అండ్ ఆడియో పోర్ట్స్ ఇచ్చారు అన్నమాట. తర్వాత మీకు బాక్స్లో ఏమేమి వస్తున్నాయి, ఈ ఐటమ్స్ వస్తున్నాయి: SATA పోర్ట్స్, M.2 స్క్రూస్, మదర్ బోర్డ్, IO షీల్డ్, డ్రైవర్ CD, డాక్యుమెంట్స్ వస్తున్నాయి అన్నమాట. మదర్ బోర్డ్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రం 6,940 రూపాయలు ఉంది. సో మీకు ఆఫ్లైన్ ఇంకా తక్కువ కూడా దొరకవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే నేను ఇక్కడ క్రూషియల్ బేసిక్స్ 8GB DDR4 ర్యామ్ తీసుకున్నా. ఇక్కడ చూసుకుంటే మాత్రం 266 MHz ర్యామ్ ఉంది. అండ్ ర్యామ్ ఇంత తక్కువ ఉంది, 8GB 1,550 రూపీస్కి ఎందుకు వస్తుంది, ఇంత తక్కువ ఎందుకు వస్తుంది అంటే ఇది బేసిక్ అనమాట. 266 MHz అలా ఎందుకని అంటే ఇంతకుముందుకు మీకు ప్రాసెసర్ కాడ చూపించిన కదా పాయింట్ ఇదే అనమాట. సో ప్రాసెసర్కి వెళ్తే మీకు ఇక్కడ మెమరీ స్పెసిఫికేషన్స్లో ర్యామ్ టైప్ లెక్క మెమరీ టైప్ అంటారు, DDR4 266 మెమరీ సపోర్టే ఉందాం. చాలామంది ఏం చేస్తారంటే మీరు ఆఫ్లైన్కి వెళ్ళినప్పుడు ప్రాసెసర్ 266 సపోర్ట్ ఉన్న వాళ్ళు మాత్రం బలవంతంగా మీకు 300 MHz ఫ్రీక్వెన్సీ కొనుక్కోవడానికి చేస్తారన్నమాట. సో వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి. జస్ట్ మీరు ఓవర్ ప్రైస్ ఎక్కువ పైసలు ఇస్తారన్నమాట, అంతే తప్పించి ఇంకేం లేదు. బెటర్ మీరు బేస్ వేరే తీసుకుంటే సరిపోతుంది, వర్క్ నడిచిపోతుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనం స్టోరేజ్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే EVM వాళ్ళది 512GB SSD తీసుకుంటున్నా. హార్డ్ డిస్క్ వచ్చేసరికి అయితే ఈ మధ్య హార్డ్ డిస్క్లో ఎవరు కూడా నేను రికమెండ్ చేస్తాను, ఎందుకంటే మనకి ఎక్స్టర్నల్ స్టోరేజ్ లాగా యూజ్ చేస్తారు తప్పించి మెయిన్ డివైస్ లాగా యూజ్ చేయడం తగ్గించేసారు. మెల్లమెల్లగా M.2s లేకపోతే SSDస్కే స్టోరేజ్ వైపు వెళ్తారు అన్నమాట. జస్ట్ స్పీడ్గా ఫాస్ట్గా ఉంటుంది అనేసి స్టోరేజ్ చేస్తే అయితేనేమో ఎక్స్టర్నల్ డ్రైవ్స్కి వెళ్తారు అన్నమాట. ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే 2,000 కంటే దగ్గరకు ఉంది, 1,997 రూపీస్ ఉందన్నమాట. పైలో 2,000 దగ్గరకు ఉంది. ఓవరాల్గా ఈవీజీఎంది ఎందుకంటే 5 years వారంటీతో పాటు వస్తుంది అనమాట. ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా మీకు క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ గైస్ ఆ మెయిన్ కాంపోనెంట్ కార్డ్కి వచ్చేసినాం అనమాట. ఏంటంటే పోయి గ్రాఫిక్ కార్డ్. సో గ్రాఫిక్ కార్డ్ ఒకసారికి అయితేనేమో జొటాక్ వాళ్ళది GTX 1650 ఓవర్క్లాక్ ఎడిషన్ ఉంది, 4GB GDDR6 మెమరీ అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చే పిక్చర్స్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ మనకి అడిషనల్గా పవర్ సప్లై అయితే ఏమి ఇవ్వాల్సిన అవసరం అయితే అనేసి అయితే వాళ్ళు మెన్షన్ చేసి ఇక్కడ పిక్చర్స్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే పోయి DVI పోర్ట్, డిస్ప్లే పోర్ట్ అండ్ HDMI పోర్ట్స్ ఉన్నాయి, 3 పోర్ట్లు వస్తున్నాయి. ఇక్కడ ఫ్యాన్, సింగిల్ ఫ్యాన్ వేరియంట్తో పాటు వస్తుంది అన్నమాట. సో మీకు బెటర్ కూలింగ్ అయితే వస్తుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్స్టెండెడ్ వారంటీతో పాటు వస్తుంది. సో జొటాక్ వాళ్ళది మీకు కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నమాట వారంటీ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి. సో బై ఇక్కడ డీసెంట్ పర్ఫార్మెన్స్ అనమాట. 1650 నేను యూజ్ చేస్తున్న ఎడిటింగ్కి, గేమింగ్కి, లైవ్ స్ట్రీమింగ్కి ఏ జంజాట్ లేకుండా కూడా రన్ అయిపోతాయి అనమాట. అండ్ ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, అన్న నువ్వు ఇక్కడ ప్రాసెసర్ ఏమో 10th జనరేషన్ చూపించినవే కానీ నువ్వు 11th జనరేషన్ యూజ్ చేస్తున్నావు అంటారు కదా. సో దానికి సంబంధించిన 10th జనరేషన్ 10400కి లెవెల్ 400కి సంబంధించిన కంపారిజన్ వీడియో ఉన్నట్టుంది. ఒకవేళ లేకపోతే ఇట్లా కంపల్సరీ వీడియో అయితే కంపల్సరీ చేస్తాను అనమాట, కంగాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉంటే ఇట్లా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను లింక్. కమింగ్ టు గ్రాఫిక్ కార్డ్ అయితే డీసెంట్ అనమాట, మీ వర్క్ అయితే నడిచిపోతుంది, మీరు లైవ్ స్ట్రీమ్స్ అది రన్ చేసుకోవచ్చు. లేటెస్ట్ గేమ్స్కి అయితే రన్ కాదు, కొంచెం ల్యాగ్ అవుతుంది. కొన్నిటికి FSR సపోర్ట్ అయితే ఉందన్నమాట ఈ గ్రాఫిక్ కార్డ్కి. సో AMD వాళ్ళ FSR ఎనేబుల్ చేసుకొని రన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇవన్నిటికి పవర్ కావాలి కదా. సో పవర్ వస్తారు కదా, Asus స్పోర్ట్స్ VS500L అనమాట, 500 watts పవర్ సప్లై ఉంది. సో ఈ పవర్ సప్లై బేసిక్గా సరిపోతుంది. అండ్ నేను కూడా 450 ఏమో యూజ్ చేస్తున్నా. సో అది కూలర్ మాస్టర్ ఉండే, అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందనేసి అయితే ఇది మీకు చూపిస్తుంది అనమాట. అది ఐ థింక్ 4000 ఏమో ఉంది. Asus స్పోర్ట్స్ వాళ్ళ మాత్రం మీకు 2000 రూపీస్కి వస్తుంది అనమాట. సో ఇక్కడ పెద్ద కూలింగ్ ఫ్యాన్ అయితే వస్తుంది, డీసెంట్గా ఉంది. మీకు డే టు డే టాస్క్లకి, డే టు డే వర్క్లకి అయితే ఈజీగా సపోర్ట్ చేస్తా అన్నమాట. ఏ ప్రాబ్లం అయితే ఏముండదు, అంతేనా. సో చాలా సింపుల్గా ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది, ప్లస్ 2 years వారంటీతో పాటు వస్తుంది అన్నమాట. సో నేనైతే మినిమం మంచి బ్రాండ్స్లో మీకు మంచి వారంటీతో పాటే ప్రోడక్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నవి. అండ్ ఫైనల్గా చూసుకోవడం బై క్యాబినెట్ అనమాట. సో నేను యూజ్ చేసే క్యాబినెట్ నేను ప్రొవైడ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఫింగర్స్ వాళ్ళది పవర్ టవర్ C8 అనమాట. మెటల్ కంప్యూటర్ అనేది కేస్ అయితే అంటారు. సింపుల్ పక్క పెట్టేస్తే బై ఇక్కడ మీకు హోల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ మీరు 120 mmది కూలింగ్ ఫ్యాన్ ఏమో ఉంటుంది కదా, అది చేసుకోవచ్చు. సపరేట్ ఇంకొక అన్బాక్సింగ్ వీడియో అప్కమింగ్లో ఉంది. సో ఎలా పెట్టాలి ఏందనేసి అయితే సపరేట్ ఇంకొక వీడియో అయితే చేస్తాను అనమాట. సో ప్రస్తుతానికి చూసుకుంటే ఇది జర పర్లేదన్నమాట. ఈ కేస్ ఏదైతే ఉందో బాగుంటుంది, కొంచెం పెద్దగా ఉంటుంది. ముందు చెప్తాను, కేస్ అయితే పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ 120 మీటర్ కూలింగ్ ఫ్యాన్ అయితే తీసుకోవచ్చు, ఎయిర్ ఫ్లో బాగుంటుంది. ప్రైస్ కూడా మాత్రం 2819 రూపీస్ అనమాట. సో బై ఇది ఈ PC బిల్డ్కి సంబంధించిన లిస్ట్ అనుకోవచ్చు బై. నేను ముందే చెప్తున్నాను, ఈ లిస్ట్లో చూపించిన కాంపోనెంట్స్ ఏవైతున్నాయో మీరు ఆఫ్లైన్లోకి వెళ్ళి పర్చేస్ చేస్తే మీకు జర బెటర్ వాల్యూ ఫర్ మనీ వస్తుంది. ఈ కాంపోనెంట్స్ నోట్ చేసుకోండి, లేకపోతే మీరు అడగాలనుకున్నా సార్ ఇలాంటి కాంపోనెంట్స్ ఇవ్వండి అనేసి అయితే ఒక గైడ్ లాగానే అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్యాల్కులేట్ చేద్దాం ఎంత పైసలు పడుతున్నాయి అంటే, నేను రికార్డ్ చేసే టైంకి ఈ ప్రైజెస్ ఉన్నాయి అనమాట. 38,421 రూపీస్ ఉంది. సో నేను 40,000 అనేసి అయితే పెట్టుకుంటున్నా, ఎందుకంటే ఫ్యూచర్లో ప్రైజెస్ ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు అనమాట. సో 40,000 లోపల మీకు ఇది వస్తుంది విత్ డీసెంట్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. నేను 6,000 7,000 గ్రాఫిక్ కార్డ్ కాదు, వర్కింగ్ మంచి డీసెంట్ గ్రాఫిక్ కార్డే మీకు ప్రొవైడ్ చేస్తున్నా. మీకు డెడికేటెడ్ టాస్క్లకు వర్క్లకు అన్నిటికీ కూడా బాగుంటుంది, ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. నా వీడియో ఎడిటింగ్స్ అన్నీ కూడా దాంతోనే జరుగుతున్నాయి అనమాట. ఓవరాల్గా ఇదొక 10th జనరేషన్ యొక్క మంచి బిల్డ్ అనమాట ప్రాసెస్ అవుతున్నా. ఇంకొక మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ ఇట్లా మీరు ఇక్కడ 10th జనరేషన్ కాకుండా ఇక్కడ 38,000 పడుతుంది కదా, దీన్ని ఇంకో 2,000 రూపీస్ వేస్తే ఇట్లా మీకు ఈ సేమ్ స్పెక్సే, సేమ్ మదర్ బోర్డే ఇక్కడ మీరు 11th జనరేషన్ తీసుకోవచ్చు. అదొక మీకు బెనిఫిట్ ఉందన్నమాట. అదే మీరు 12th జనరేషన్కి వెళ్తే దానికి సపరేట్ ఇంకా సపరేట్ బిస్కెట్ అయితే కాస్ట్ పెరిగిపోతుంది. దాని గురించి కూడా సపరేట్ ఇంకొక వీడియో అయితే చేస్తాము. ప్రస్తుతానికైతే ఇది బడ్జెట్లో ఉన్న వాళ్ళ కోసం అనమాట. బడ్జెట్లో కొంచెం డీసెంట్గా ఉన్న 40,000 అట్లా పెట్టే వాళ్ళకైతే ఇది ఒక మంచి PC బిల్ అనుకుంటున్నా గైడు. మీరు ఏమనుకుంటారు? మీ క్వశ్చన్స్, మీ థాట్స్ కింద కామెంట్ చేయండి బై. ఈ వీడియో అయితే ఇక్కడ దాకా ఎవరితో చూసినా పోయి వాళ్ళందరికీ ర్యాంక్ చిన్న క్వశ్చన్ సపోర్ట్ ఏంటంటే బై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట.
అండ్ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.